గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చెప్పబోయే సింపుల్ టాపిక్ ఏమిటంటే సేల్స్ ఇన్వాయిస్లో అంటే ట్యాక్స్ ఇన్వాయిస్, దానిలో కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ తెలుసుకున్నాం. ఓకే, అవి ఏమిటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఎందుకంటే సేల్స్ ఇన్వాయిస్ కావచ్చు, ట్యాక్స్ ఇన్వాయిస్ కావచ్చు, దాంట్లో నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దానిలో మనకి ఏవైతే అవసరం ఉంటాయో వాటిని మనం హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. మనకు ట్యాక్స్ ఇన్వాయిస్లో ఏమి కనిపించాలి, పార్టీ డీటెయిల్స్ అయితే కావచ్చు, ఎస్ఎస్ఎన్ నెంబర్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, రేట్ కావచ్చు, అవి కనిపించాలా లేదా, సీల్ అండ్ సిగ్నేచర్ కావచ్చు, ఎస్బీఐ బ్యాంక్ డీటెయిల్స్ కావచ్చు, ఓకేనా, కన్సైనీ డీటెయిల్స్ కావచ్చు, డిస్పాచ్డ్ త్రూ కావచ్చు, అవి కనిపించాలా లేదనేది ఈరోజు కొన్ని ఆప్షన్స్ మాత్రం డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్లో కూడా కొన్ని చెప్తాను. సో మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ మీరు నేర్చుకుంటున్నారనిపిస్తే మన ఛానల్ మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, లైక్ చేయాలి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే నేను పంపించే ఎలాంటి న్యూ వీడియో అయినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా, అది. సో ఇప్పుడు ఏమిటి అంటే, నేను ఆల్రెడీ లాసియా ట్రేడర్స్ అనే కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. కొన్ని సేల్ బిల్స్ కూడా ఎంటర్ చేస్తున్నాను. నేను దానిలోకి వెళ్తున్నాను. డే బుక్లోకి వెళ్తే ఇక్కడ ఒక సేల్ బిల్ ఉంది, దాన్నే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రింటింగ్ వెళ్ళాలంటే మనం షార్ట్కట్కి ఏంటి అని చూస్తే Ctrl+P, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తూనే మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది: కాన్ఫిగర్, ప్రివ్యూ, ప్రింట్. ఇప్పుడు ప్రివ్యూని క్లిక్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం. Alt+Z ఇస్తే జూమ్ వస్తుంది. ఇక్కడ మనకి హెచ్ఎస్ఎన్ నెంబర్ కనబడుతుంది, క్వాంటిటీ కనబడుతుంది, రేట్ కనబడుతుంది. ఈ మూడింటిని మనం హైడ్ ఎలా చేయాలి, తర్వాత మళ్ళీ అన్హైడ్ ఎలా చేయాలి అది చూద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాయి మనకు. ఓకేనా, 18% ఉంటే 99 అని, 12% ఉంటే 66 అని, 5% ఉంటే 2.5, 2.5 అని. ఈ ఆప్షన్స్ కూడా మనము హైడ్ అన్హైడ్ ఎలా చేయాలి అనేది ఈరోజు చూపిస్తాను. హెచ్ఎస్ఎన్, క్వాంటిటీ, రేట్, వాటి గురించి మాత్రం ఈరోజు డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియోలో. ఓకేనా, ఎస్కేప్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాన్ఫిగర్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఓచర్ డీటెయిల్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, స్టాచర్ డీటెయిల్స్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకి షో క్వాంటిటీ ఉంది, దాన్ని ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. తర్వాత షో రేట్ ఉంది, దాన్ని ఎంటర్ ఇస్తే నో అయిపోతుంది. తర్వాత స్టాచర్ డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ షో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏసి, నో ఇచ్చేసాను. దాని అండర్లోనే కింద జిఎస్టీ షో అనాలిసిస్, ఈ ఆప్షన్ నో ఇచ్చేసాను. ఇప్పుడు మనము ఎస్కేప్ ఇచ్చేసి ప్రివ్యూ ఒకసారి చూద్దాం. Alt+Z ఇస్తే జూమ్ చూడండి. చూసారా, హెచ్ఎస్ఎన్, క్వాంటిటీ, రేట్ 3 కనిపించట్లేదు. అదేవిధంగా కింద కూడా మనం చూసుకుంటే ఆ ఆప్షనే చూపించట్లేదు. చూసారా, ఈ 3 ఆప్షన్స్ మన కంటికి కనిపించట్లేదు. అంటే మనకు కావాల్సిన ఫీచర్ని ఎస్ చేసుకోవచ్చు, అంటే హైడ్ చేయొచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు, ఎనేబుల్ చేసుకోవచ్చు, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే ఆప్షన్స్ మళ్ళీ ఎస్ పెడితే ఎలా వస్తుందో చూద్దాం. ఎస్కేప్ ఇస్తున్నాను. కాన్ఫిగర్ వెళ్ళండి. సేమ్ క్వాంటిటీ ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది. షో రేట్, దాన్ని ఎంటర్ ఇస్తే ఎస్ అవుతుంది. తర్వాత స్టాచర్ డీటెయిల్స్లో షో హెచ్ఎస్ఎన్ ఎంటర్ ఇస్తున్నాను. జిఎస్టీ అనాలిసిస్ ఎస్ ఇస్తున్నాను. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చేస్తున్నాను, బ్యాక్ వచ్చేస్తున్నాను. రివ్యూ చూద్దాం. Alt+Z ఇస్తే జూమ్ అవుతుంది. ఇప్పుడు చూసారా, హెచ్ఎస్ఎన్, క్వాంటిటీ, రేట్ 3 వచ్చేస్తాయి. అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ హెచ్ఎస్ఎన్, ట్యాక్సిబుల్ వాల్యూస్, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, టోటల్ వాల్యూ కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఈ విధంగా ట్యాక్స్ ఇన్వాయిస్లో చాలా ఆప్షన్స్ మనం నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతిదీ అండి టాలీలో ఇప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలంటే, ప్రతిదీ నేర్చుకోవాలంటే నీట్గా మనము మన యొక్క ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, మీరు చేయాల్సిన పని ఏమిటంటే మీరు చూస్తూ 10 మందికి హెల్ప్ చేయండి, షేర్ చేయండి. సో వాళ్ళు చూసినట్లయితే, వాళ్ళు ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నారని తెలిసినట్లయితే వాళ్ళని కూడా లైక్ చేయమనండి, మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయమనండి, సబ్స్క్రైబ్ చేసుకోమనండి మన ఛానల్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కొన్ని వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోస్లో పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.